శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత పార్వతీఖండ ప్రథమోధ్యాయ హిమవంతుని వివాహము. శ్రీ గణేశాయ నమ. అధ పార్వతీఖండో తృతీయ ప్రారభ్యతే. నారద ఉవాచ దాక్షాయణీ సతీదేవి త్యక్తదేహ పితుర్మఖే కథం గిరిసుతా బ్రహ్మన్ బభూవ జగదంబిక కథం కృత్వా తపోత్యుగ్రం పతిమాప శివం చ సా ఏతన్మే పృచ్ఛతే సమ్యక్ కథయత్వం విశేషతః. నారదుడిట్లు పలికెను, ఓ బ్రహ్మ, దక్షపుత్రి అయిన సతీదేవి తన తండ్రి చేసిన యజ్ఞములో దేహాన్ని విడిచి పర్వతపుత్రికగా జగన్మాతగా ఎలా అవతరించెనో, ఆమె మిక్కిలి ఉగ్రమైన తపస్సు చేసి శివుణ్ణి భర్తగా ఎలా పొందెనో, నా ఈ ప్రశ్నకు సమాధానాన్ని విస్తారంగా స్పష్టముగా చెప్పుము. బ్రహ్మోవాచ శృణుత్వం మునిశార్దూల శివచరితముత్తమం పావనం పరమం దివ్యం సర్వపాపహరం శుభం. యదా దాక్షాయణీదేవి హరేణ సహితాముదా హిమాచలే శుచిక్రీడే లీలయా పరమేశ్వరి మత్సుతేయమితి జ్ఞాత్వా శిషేవే మాతృవత్సల హిమవద్గిరిరాజస్య ప్రియామేనా మహామతి. యదా దాక్షాయణీరుష్టా నాదృతా స్వతనుం జహో పిత్రా దక్షేణ తద్యజ్ఞే సంగతా పరమేశ్వరి. బ్రహ్మ ఇట్లు పలికెను, ఓ ఋషిశ్రేష్ఠ, ఉత్తమమైన జగన్మాతృ చరితమును నీవు వినుము. అది పరమ పావనము, దివ్యము, సర్వపాపహరము, శుభకరము. దాక్షాయణీదేవి శివునితో కూడి ఆనందముతో హిమవంతుని పర్వతమందు క్రీడించుచుండెను. పరమేశ్వరికి అది ఒక లీల మాత్రమే. ఆ సమయమున హిమవంతుని ప్రియభార్య అయిన సమస్త సంపదలతో అలంకృతురాలైన మేనాదేవి మాతృప్రేమతో ఈమె నా కుమార్తె అని భావించి ఆమెను సేవించెను. తరువాత పరమేశ్వరిగా ఉన్న దాక్షాయణి తన తండ్రి అయిన దక్షుని యజ్ఞమునకు వెళ్ళి అక్కడ తండ్రిచే అవమానింపబడి కోపోద్రిక్తురాలై తన దేహాన్ని త్యజించెను. తదేవ మేనకాతాంస హిమాచల ప్రియామునే శివలోక స్థితాం దేవి మారిరాధ ఇషుః తదా తస్యామహం సుత సామిత్య వరాధ్య అవధార్యత్ సతీహృదా త్యక్తదేహ మనోదద్రే భవితుం హిమవత్సుత సమయం ప్రాప్య సాదేవి సర్వదేవ స్తుతా పునః సతీ త్యక్త తనుఃప్రీచ మేనకా తనయా అభవత్ నామ్నా సా పార్వతీదేవి తపః కృత్వా సుదుష్కరం నారదస్యోపదేశాద్వై పతిమాప శివం పునః. ఓ మహర్షి, హిమవంతుని ప్రియభార్య అయిన మేనక ఆనాడే శివలోకమందున్న ఉమాదేవిని ఆరాధించగోరెను. అప్పుడు సతీదేవి తన దేహాన్ని విడిచిన తరువాత హిమవంతుని కుమార్తెగా మేనక గర్భమునందు జన్మించవలెనని మనస్సులో నిశ్చయించుకొనెను. దేవతలందరిచే స్తుతింపబడిన ఆ సతీదేవి దేహాన్ని విడిచిన తరువాత సముచితమైన సమయము రాగానే ప్రేమపూర్వకంగా మేనకకు కుమార్తెగా అవతరించెను. పార్వతి అనే నామధేయము గల ఆ దేవి నారదుని ఉపదేశముచే మిక్కిలి దుష్కరమైన తపస్సుని చేసి మరలా శివుణ్ణి భర్తగా పొందెను. నారద ఉవాచ బ్రహ్మన్ విధే మహాప్రాజ్ఞ వదమే త్వం వరాననే మేనకాయా సముత్పత్తిం వివాహం చరితం తథా ధన్యా హి మేనకాదేవి యస్యాం జాతా సుతా సతి అతో మాన్యాచ ధన్యాచ సర్వేషాం సా పతివ్రత. నారదుడిట్లు పలికెను, ఓ బ్రహ్మ విధి మహాప్రాజ్ఞ, నీవు వక్తలలో శ్రేష్ఠుడవు. మేనక యొక్క పుట్టుకను, వివాహమును మరియు చరితమును నాకు చెప్పుము. సతీదేవిని కుమార్తెగా పొందిన మేనకాదేవి ధన్యురాలు, పూజ్యురాలు. ఆమె అందరిలో గొప్ప పతివ్రత. బ్రహ్మ ఉవాచ శృణుత్వం నారదమునే పార్వతీ మాతుర్భవం వివాహం చరితం చేవ పావనం భక్తివర్ధనం అస్త్యుత్తరస్యాం దిశి వై గిరిశో హిమవన్ మహాన్ పర్వతో మునిశ్రేష్ఠ మహాతేజా సమృద్ధిభాక్ ద్వైరూపం తస్య విఖ్యాతం జంగమస్థిరభేదతః వర్ణయామి సమాసేన తస్య సూక్ష్మస్వరూపకం పూర్వాపరౌ వారినిధి విగాహ్య స్థితతటో హి యః నానారత్న కరోరమ్యో మనదండ ఇవక్షితే. బ్రహ్మ ఇట్లు పలికెను, ఓ నారద మహర్షి, పార్వతీదేవి తల్లి యొక్క ఉద్భవము, వివాహము మొదలైన చరిత్రను వినుము. ఆమె చరిత్ర పావనమైనది, భక్తిని వృద్ధి చేయనది. ఓ మహర్షి, ఉత్తర దిక్కున గొప్ప తేజస్సు సమృద్ధులతో ప్రసిద్ధిగాంచిన హిమవాన్ అనే మహాపర్వతము ఉన్నది. ఆ పర్వతునికి జంగమము అనగా చరరూపము మరియు స్థావరము అనగా స్థిరరూపము అనే రెండు రూపములు ఉన్నవి అని ప్రసిద్ధి. ఆ విషయంలోని సూక్ష్మ స్వరూపాన్ని సంక్షిప్తముగా వివరించుదును. ఆ పర్వతము తూర్పు మరియు పడమరల సముద్రముల వరకు విస్తరించి భూమికి కొలబద్దయ్యై ఉన్నట్లు భావింపబడుచున్నది. ఆ సుందరమైన పర్వతము అనేక శ్రేష్ఠ వనరుల సంపదలకు నిలయమై ఉన్నది. నానావృక్ష సమాకీర్ణో నానాశృంగ సుచిత్రితై
సుచిత్రతః సింహ వ్యాఘ్రాది పశుభిః సేవితః సుఖిభిః సదా తుషార నిధిరత్యగ్రో నానాశ్చర్య విచిత్రితః దేవర్షి సిద్ధ మునిభిః సంసేవితః శివప్రియః తపస్సానో హి పూతాత్మ పావనశ్చ మహాత్మనాం తపస్సిద్ధి ప్రదోత్యంతం నానాధాత్వాకర శుభః స ఏవ దివ్యరూపో హి రమ్యః సర్వాంగసుందరః విష్ణుంసో వికృతిహీనః శైలరాజః సతాం ప్రియః. ఆ పర్వతము అనేక రకాల వృక్షములతో నిండి అనేక శిఖరములతో అతి సుందరముగా ఉన్నది. సింహము వ్యాఘ్రము మొదలైన జంతువులు దాని యందు సర్వదా సుఖముగా సంచరించుచుండును. మిక్కిలి దట్టమైన మంచుతో నిండి అనేక అద్భుతములతో ఆశ్చర్యమును కలిగజేయు ఆ పర్వతమును దేవతలు ఋషులు మునులు సిద్ధులు సేవించుచుండిరి. అది శివునికి అత్యంత ప్రియమైన పర్వతము. మహాత్ములు అక్కడ తపస్సును ఆచరించుచుందురు. మిక్కిలి పవిత్రమైన ఆ పర్వతము వారిని పవిత్రులను చేయును. ఆ పర్వతమునందు తపస్సు చేయు వారికి సిద్ధి కలుగుట నిశ్చయము. శుభకరమైన ఆ పర్వతము అనేక ధాతువులకు అనగా లోహ ఖనిజములకు నిలయమై ఉన్నది. దివ్య రూపము గలది, సర్వాంగ సుందరమైనది, రమణీయమైనది, వికారరహితమైనది. సత్పురుషులకు ప్రియమైన ఆ శ్రేష్ఠ పర్వతరాజు విష్ణువు యొక్క అంశముచే ఉద్భవించిన వాడై ఉన్నాడు. కులస్థిత్యై చ గిరిర్ధర్మవర్ధన హేతవే స్వవివాహం కర్తుమైచ్చత్ పితృదేవహితేచ్ఛయా తస్మిన్నవసరే దేవా సర్వదా చింత్య కృత్స్నసః ఊచుః పితॄన్ సమాగత్య దివ్యాన్ ప్రీత్యా మునీశ్వర. ఆ పర్వతులు కులమును నిలబెట్టి ధర్మమును వర్ధిల్లజేయుట కొరకై మరియు పితృదేవతలకు హితమును చేయు కోరికతో వివాహమాడగోరెను. ఓ మహర్షి, ఆ సమయంలో దేవతలు పూర్తిగా తమ స్వార్థమును మాత్రము తలబోసి ప్రకాశ స్వరూపులకు పితృదేవతలను సమీపించి వారితో ప్రీతిపూర్వకముగా నిట్లనిది. దేవవూచుః సర్వే శృణుత నో వాక్యం పితరః ప్రీతమానసాః కర్తవ్యం తత్ తథైవాసు దేవకార్యేషు ఓయది మేనానామ సుతాయావో జ్యేష్ఠా మంగళరూపిణి తాం విహ్యచ సుప్రీత్యాహి మైనాకేన మహీభృత ఏవం సర్వమహాలాభః సర్వేషాం చ భవిష్యతి యుష్మాకమమరాణాం చ దుఃఖహాని పదే పదే. దేవతలు ఇట్లు పలికిరి, ఓ పితృదేవతలారా, మీరు ప్రీతితో కూడిన మనస్సు గలవారై అందరూ మా వాక్యమును వినుడు. మీకు దేవకార్యమును నెరవేర్చు కోరిక ఉన్నచో మేము చెప్పిన తీరున శీఘ్రముగా ఆచరింపుడు. మంగళస్వరూపిణి మేనయను పేరు గలదియగు మీ జ్యేష్ఠ కుమార్తెను హిమవత్ పర్వతమునకు ఇచ్చి ప్రీతిపూర్వకముగా వివాహము చేయుడు. ఇట్లు చేసినచో అందరికీ గొప్ప లాభము కలుగగలవు. మరియు మీకు దేవతలకు కూడా ప్రతి అడుగునందు దుఃఖములు తొలగిపోవును. బ్రహ్మ ఉవాచ ఇత్యాకర్ణ్య అమరవచః పితరస్తే విమృశ్య చ స్మృత్వా శాపం సుతానాం చ ప్రోచురోమితి తద్వచః దదుర్మేనాం సువిధినా హిమవతే నిజాత్మజాం సముత్సవో మహానాసి తద్వివాహే సుమంగళే హర్యాదయః పితే దేవ మునైశ్చాపరేఖిలాః అజగృహుస్తత్ర సంస్మృత్య వామదేవం భవందియాః ఉత్సవం కారయామాసు తత్వాదానాన్యనేకసః సుప్రశస్య పితॄన్ దివ్యాన్ ప్రశంసు హిమాచలం. బ్రహ్మ ఇట్లు పలికెను, పితృదేవతలు దేవతల ఈ మాటను విని విమర్శించి కుమార్తెల శాపమును స్మరించి ఆ మాటకు తమ అంగీకారమును తెలిపిరి. వారు తమ కుమార్తెగు మేనను హిమవత్ పర్వతమునకు ఇచ్చి యథావిధిగా వివాహమును చేసిరి. పరమ మంగళకరమగు ఆ వివాహములో గొప్ప ఉత్సవము ప్రవర్తిల్లెను. విష్ణువు మొదలగు దేవతలు మరియు అందరూ మహర్షులు వామదేవుడగు శంకరుని మనసా స్మరించి ఆ వివాహమునకు వచ్చిరి. వారు అనేక బహుమానములను ఇచ్చి ఉత్సవమును చేయించిరి. దివ్యులకు పితృదేవతలను మరియు హిమవంతుని అనేక విధముగా ప్రశంసించిరి. ఓ మహామోదాన్విత దేవాస్తే సర్వేశ మునీశ్వరాః సంజగ్ముః స్వస్వధామాని సంస్మరంత శివాశివౌ కౌతుకం బహు సంప్రాప్త్య సువివాహ్య ప్రియాం చ తాం ఆజగామ స్వభవనం ముదమాప గిరీశ్వరః. దేవతలు మరియు మహర్షులు అందరూ మహానందమును పొందినవారై ఉమాశివులను స్మరించుకొనుచు తమ తమ నివాసములకు మరలి వెళ్ళిరి. హిమవంతుడు అనేక బహుమానములను పొంది ఆ సుందరిని చక్కగా వివాహమాడి తన భవనమునకు వచ్చి ఆనందించెను. బ్రహ్మోవాచ మేనయాహి హిమవతః సువివాహో మునీశ్వర ప్రోక్తో మే సుఖదః ప్రీత్యా కిం భూయః శ్రోతుమిచ్చసి. బ్రహ్మ ఇట్లు పలికెను, ఓ మహర్షి, హిమవంతునికి మేనకతో జరిగిన దివ్యమైన సుఖప్రదమైన వివాహమును ప్రీతితో వర్ణించి చెప్పితిని. ఇంకను ఏమి వినగోరుచున్నావు?
इति श्री शिवमहापुराणे द्वितीयायां रुद्रसंहितायां तृतीये पार्वतीखण्डे హిమాచల వివాహవర్ణనం నామ ప్రథమోధ్యాయ. శ్రీ శివమహాపురాణంలో రెండవదేగు రుద్ర సంహిత ఎందు మూడవదేగు పార్వతీఖండములో హిమవంతుని వివాహ వర్ణనమనే మొదటి అధ్యాయము ముగిసినది.